గోవింద స్వామి గురించి ఆలోచిస్తే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భక్తి, వినయం మరియు సహనం. గోవిందుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వినయాన్ని వదలకూడదని. మన జీవితం కూడా గోవిందుడి మార్గంలో నడవాలి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. సుఖం వచ్చినప్పుడు గర్వపడకూడదు. ఇతరులకు సహాయం చేయాలి. పెద్దలను గౌరవించాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. గోవిందుడిని దర్శించడానికి భక్తులు ఎన్నో మెట్లు ఎక్కుతారు. అది మన జీవితానికి ఒక ఉదాహరణ. విజయానికి కూడా ఒక్కసారిగా చేరుకోలేం. ఒక్కో మెట్టు ఎక్కినట్లు కష్టపడి ఓపికతో ముందుకు సాగాలి. అప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలం. గోవింద అనే నామం కేవలం ఒక పేరు కాదు. అది మనకు నమ్మకం ఇచ్చే శక్తి. మనసు బాధలో ఉన్నప్పుడు శాంతిని ఇస్తుంది. దారి తెలియనప్పుడు మార్గాన్ని చూపిస్తుంది. అందుకే మన జీవితంలో నిజాయితీ, మంచితనం, కరుణ మరియు భక్తి ఉండాలి. ఇతరులకు ఆనందం పంచుతూ మన కర్తవ్యాన్ని సక్రమంగా చేస్తూ జీవిస్తే అదే గోవింద స్వామికి నిజమైన సేవ. గోవిందుడిని కేవలం ఆలయంలో మాత్రమే కాదు, మన మంచితనంలో కూడా చూడాలి. మన హృదయం పవిత్రంగా ఉంటే ప్రతిరోజు తిరుమల దర్శనం చేసినట్లే. గోవింద గోవింద శ్రీనివాస గోవింద.